వారధిలా ఉండి ప్రేక్షకుల వరకు చేర్చింది అని చెప్పాలి అనమాట. సోషల్ మీడియా కూడా ఈ చిత్రానికి చాలా చాలా హెల్ప్ చేసింది అని చెప్పాలి. సో ఫస్ట్ నాగేంద్ర కుమార్ గారు స్వాగ్ ఏదో ఒకసారి లానండి. ఓ ఒకటి సరిపోదు, రెండు అంట, క్రేజీ. యా, అంటే ఇలాంటి నార్మల్గా ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళు మా శ్రీ విష్ణు ఫ్యాన్స్, హసిత్ గోలికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు అందరూ వచ్చారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ అభిమానులని సంపాదించుకున్న ఒక మహానిర్మాత కూడా ఇక్కడ ఉన్నారు, విశ్వప్రసాద్ గారు. అంటే తక్కువ సినిమాలతో స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ రావడం అన్నది, ఆయన ఏదో 100 పిక్చర్స్ చేసిన తర్వాత ఆ ప్రయాణంలో ఎక్కడో ఆయన స్టార్ ప్రొడ్యూసర్ అని మేమే రాయడం మొదలెట్టాం. కానీ చాలా ఇనీషియల్ స్టేజ్లో ఎట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ ఆయన స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ సంపాదించుకోవడం అన్నదే ఆయన కెరీర్లో ఆయన చేసిన అచీవ్మెంట్. దానికి కారణం ఆయనకి మంచి సినిమా పట్ల ఉన్న కమిట్మెంటు, అసలు సినిమా పట్ల ఉండే ప్యాషన్. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఇలాంటి సభలకు వచ్చేటప్పుడు మై డియర్ బాయ్స్, మాకు చిన్న భయం ఉంటుంది. ఏంటంటే దీన్ని హైపర్బోల్ మాట్లాడాలా, ఎగ్జాగ్రేట్ చేసి మాట్లాడాలా, లేకపోతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అందరికీ కోపాలు వస్తాయి, హైపర్బోల్ చేస్తే సోషల్ మీడియాలో మమ్మల్ని ఉతికి ఆరేస్తారు. ఈ రెండు రిస్కులు మాకు అన్నమాట. అంటే ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి టైప్లో మా మీడియా బతుకులు మధ్యలో అలాగా ఊగిసలాడుతుంటాయి. కానీ ఇలాంటి సినిమా గురించి మాట్లాడడానికి వచ్చేటప్పుడు మాత్రం చాలా గర్వంగా, చాలా ఒక ఈగోతో, అంటే మేము ఒక చాలా గొప్ప సినిమా చూసామనే ఒక గర్వం ఉంటుందే, ఆ గర్వం ఆడియన్ ఎంత ఎంజాయ్ చేస్తాడో దానికి ఎంతో కొంత ఎక్కువ 100% మీడియా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే మేము చాలా 100% గర్వంతో ఐటెం రాస్తాం, గర్వంతో మాట్లాడతాం. సినిమాకి వెళ్ళి కూర్చున్న తర్వాత భయం మొదలవుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఏడిసిందో ఏంటో, మనం ఈ సినిమా గురించి బయటికి వెళ్ళి మాట్లాడాలని. అలాంటి ఒక భయంతో సినిమా థియేటర్లో కూర్చున్న నాకు సినిమా అయిన తర్వాత ఓహ్ ఏంట్రా ఈ సినిమా, ఏం అద్భుతమైన సినిమా అన్న ఫీలింగ్తో బయటికి నేను వచ్చానే. దట్ స్టిల్ దిస్ మొమెంట్ దట్ హ్యాస్ బీన్ హాంటింగ్ మీ. ఇంత గొప్ప సినిమా చూసానన్న ఫీలింగు నన్ను హాంట్ చేస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ, నా కెరీర్లో, ఈ 40 ఏళ్ల కెరీర్లో కనీసం నేను ఒక 1000 సినిమాలకి రివ్యూలు రాసి ఉంటా. నేను 670 సినిమాలకి పిఆర్ఓగా పనిచేశా. మహా అనుభవాలున్న మహానుభావులతో, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, కమల్ హాసన్, రజనీకాంత్ అందరితోని వర్క్ చేశాను. మెగాస్టార్ చిరంజీవి గారితో గ్రేట్ అసోసియేషన్, గ్రేట్ జర్నీ అనుభవించాను. అలాంటి నాకు ఒక కుర్ర కుంక, యంగ్ బాయ్, ఏ కిడ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, తను చేసిన ఆ ఛాంపియన్ వర్క్ ఏదైతే ఉందో, మైండ్ బ్లోయింగ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఐ మీన్ ఎవ్రీ వర్డ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరందరూ గమనించుకోవాల్సిన విషయం ఉంది. ఇట్స్ ఎ రికార్డబుల్ వర్డ్ ఐఎమ్ టెలింగ్ యూ. మనకి కమల్ హాసన్ అంటే చాలా గ్రేట్ అడ్మిరేషన్, మహానటుడు. ఒక క్యారెక్టర్ కాదు, సినిమాలో 100 క్యారెక్టర్లు ఉంటే 100 క్యారెక్టర్లు కమల్ హాసన్ చేయగలడని అతనికి నమ్మకం ఉన్నా లేకపోయినా మనం నమ్మే అంత అభిమానం మనకు కమల్ హాసన్ అంటే. కానీ కమల్ హాసన్ కూడా, మీలో ఎంతమందికి కుర్రాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు తెలుసుకోండి, కమల్ హాసన్ కూడా లాంగ్ ఆఫ్టర్ హిస్ కెరీర్ స్టార్టెడ్, ఎన్నో సినిమాల తర్వాత ఆ సినిమాలు డిషిమ్లు, సీషోర్లు, కాశ్మీర్లు, ముద్దులు, మురిపాలు, వీటన్నిటితోని పిచ్చెక్కి అతను 16 వైదనిళ్ళ సినిమా చేశాడు. సొట్టకాలి వాడి వేషం పల్లెటూరులో చేశాడు. చేసిన తర్వాత ఆయన రూట్ ఆయన మార్చుకున్నాడు. ఇంకా గుడ్డివాడు, అవిటివాడు, చెమిటివాడు, మీరు ఎన్ని పట్టుకెళ్తే అన్ని. కె విశ్వనాథ్ గారు ఒకసారి చెప్పాడు, నువ్వు కమల్ హాసన్ డేట్లు సంపాదించుకోవాలంటే ఏదో ఒక హ్యాండిక్యాప్ పెట్టి వెళ్ళి కథ చెప్పు, నీ కథ ఓకే అయిపోతుందని చెప్పాడు. అంత అతను క్రానిక్ అయిపోయాడు, డెడికేటెడ్ అయిపోయాడు. ఇది చాలా కాలం తర్వాత కమల్ హాసన్ లాంటి ఒక మహానటుడు, యంగెస్ట్ పద్మశ్రీ ఇన్ దిస్ కంట్రీ, అతను అన్నాళ్ల తర్వాత చేసిన ఒక సాహసాన్ని మన తెలుగువాడు, మన శ్రీ విష్ణు చేసి చూపించాడు. థియేటర్లో తొడగొట్టి మరి చేశాడు. ఎందుకు ఇంత గర్వంగా మాట్లాడుతున్నానంటే,
మాకు ఒక కొత్త డైరెక్టర్ వచ్చిన, ఒక విశ్వప్రసాద్ గారు లాంటి ఒక గొప్ప నిర్మాత వచ్చిన, ఒక శ్రీ విష్ణు లాంటి హీరో వచ్చిన ఎంత గర్వంగా ఉంటుందంటే, తెలుగు సినిమా అన్నది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత బాహుబలి సినిమాతో, RRR సినిమాతో ఆస్కార్ వేదిక తెలుగు సినిమా ఎక్కిన తరువాత తెలుగులో వస్తున్న సినిమాలు, ఒక బేబీ, ఒక మొన్న కమిటీ కుర్రాళ్ళు, ఆ మధ్యలో బలగం, ఎలాంటి సినిమాలు పట్టుకొస్తున్నారు అంటే, సౌత్ ఇండియాలో తెలుగుని ఎవడూ పట్టించుకోని రోజుల నుంచి నేషనల్ అవార్డు అంటే తమిళ్, మలయాళం, కన్నడం, మలయాళం, తమిళ్, తెలుగు ఎక్కడ మధ్యలో అసలు ఫోటో కూడా పెట్టలేదని చిరంజీవి గారి కోపం వచ్చే ప్రతిబంధ సినిమా చేశారు. బాంబేలో ఒక అకేషన్కి వెళ్తే అక్కడ తెలుగు ఫోటో లేదు. ఆ కోపంతో చిరంజీవి గారు ప్రతిబంధ సినిమా చేసి అక్కడ బాక్సులు బద్దలు కొట్టాడు బాంబేలో వెళ్ళి బాలీవుడ్లో. అక్కడ ప్రారంభమైంది తెలుగు సినిమా ప్రయాణం ప్రతిబంధ దగ్గర. ఆ ప్రతిబంధ దగ్గర నుంచి ఈ రోజు వచ్చిన స్వాగ్ వరకు గనక మనం ఈ ప్రయాణాన్ని, తెలుగు సినిమా ప్రయాణాన్ని గనక మనం ఒక్కసారి చక్కబెడితే, ఈ రోజున కమల్ హాసన్ అక్కర్లేదు, మనకి అక్కర్లేదు కమల్ హాసన్. రెండో కమల్ హాసన్ వచ్చేసాడు. రెండో కృష్ణుడు అనమాట. మన ఊళ్ళల్లో గ్రామాల్లో పౌరాణిక నాటకాలు వేసినప్పుడు మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు, తెల్లవారి వరకు కృష్ణుళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చేసాడు రెండో కమల్ హాసన్ వచ్చాడు ఇక్కడికి. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్తున్నా, చాలా ఇంట్రికేట్ పాయింట్. అది ఏంటంటే, తెలుగు సినిమా అంతర్జాతీయ రూపాన్ని సంతరించుకున్న తర్వాత తెలుగు సినిమా దర్శకులు కూడా అంతర్జాతీయ స్థాయిలో కథలని, కథానికలని ఆలోచించుకుంటూ దాన్ని నిర్మించగలిగిన విశ్వప్రసాద్ గారు లాంటి నిర్మాతలు అమెరికా నుంచి వచ్చి మరీ ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటున్న ఈ రోజుల్లో శ్రీ విష్ణు చేసిన ఎక్స్పెరిమెంట్ ఎలాంటిదంటే, ఎంతమంది రచయితలైనా, ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా రాసుకుని తీసుకెళ్ళి శ్రీ విష్ణుకి చెప్పగలిగే ఒక దమ్ముని, ధైర్యాన్ని శ్రీ విష్ణు ఈ రోజున ప్రెజెంట్ డే డైరెక్టర్స్కి, పాత తరం డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరికీ కల్పించాడు. ఇది ఆయన ఒక్కడికి వచ్చిన సక్సెస్ కాదు, లేదా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున విశ్వప్రసాద్ గారు అందుకున్న విజయం కాదు, డైరెక్ట్ చేసిన హసిత్ గోలి అందుకున్న విజయం కాదు. ఇది టోటల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందిన ప్రాంతీయ విజయము. రేపు తమిళనాడు నుంచి ఏ డైరెక్టర్ అయినా ఒక గొప్ప కథ రాసుకుని, అంటే వాళ్ళు గొప్ప కథ అని నేను ఎందుకన్నానంటే, వాళ్ళు ఎలాంటి దాన్నైనా ఒక కథగా తయారు చేసేయగలరు, ఎలాంటిదైనా ఒక సినిమా చేసేయగలరు. మలయాళం వాళ్ళు అయితే వాళ్ళు ఏ సినిమా తీస్తారో వాళ్ళకే తెలియపోయినా అంత అద్భుతంగా తీయగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ ఒక సమాధానంగా, ఒక జవాబుగా, అది కూడా తెలుగు సమాధానం, తెలుగు జవాబుగా ఈ రోజున శ్రీ విష్ణు తెలుగు సినిమా ఇండస్ట్రీ నడి బొడ్డున నిలబడ్డాడు. దమ్మున్న వాడు ఎవడైనా సరే కథ తెచ్చుకుని శ్రీ విష్ణుతో కథ చెప్పించుకోవచ్చు. నిన్న ఒక కొత్త డైరెక్టర్ సినిమా చేద్దాం అనుకుని తన కథ రాసుకున్న తర్వాత, నిన్న ఎవరు చేస్తే బాగుంటుంది అనేది అది వేరే ప్లెయిన్లో కథ ఆలోచించుకుంటూ సినిమాకి వెళ్ళి నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాడు. సార్, నాకు హీరో దొరికాడు సార్ అన్నాడు. ఎక్కడయ్యా అన్నాను. అంటే నేను థియేటర్కి వెళ్ళాను సార్, సినిమా చూశాను సార్, శ్రీ విష్ణు గ్రేట్ యాక్టర్ సార్, చాలా అడు పొంగిపోతున్నాడు శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్. ఎందుకు పొంగిపోతున్నాడంటే, వాడు 2 ఏళ్ళో 3 ఏళ్ళో కష్టపడి రాసుకున్న కథకి నిజరూపమైన ఒక కథానాయకుడు దొరికాడని వాడు పొంగిపోతున్నాడు. మనం కేవలం 2 గంటల సినిమా చూస్తాం. ఆ 2 గంటల వెనకాతల ఈ దర్శకులు, హసిత్ గోలి లాంటి దర్శకుల రాత్రింపగల శ్రమ, కష్టం, స్టేక్, కమిట్మెంట్ ఎన్ని ఉంటాయో, తింటారో తినరో కూడా తెలియనంత ఆవేశంతో మైకంలో కథ రాస్తారు. అలాంటి కథలకి, అలాంటి దర్శకులకి ఈ రోజున పూర్తిగా ఆకలి తీర్చే అన్నదాత, పాత్రదాత ఈ రోజున శ్రీ విష్ణు దొరికాడు అన్నది 100% నిజమైతే, నిన్న మీరు అనుకోవచ్చు, ఏంటి ఈయన వచ్చిన దగ్గర నుంచి శ్రీ విష్ణు గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు పేరుకే శ్రీ మహావిష్ణువు పేరు పెట్టుకున్నాడు, కానీ అతను నటుడుగా చాలా పెద్ద కేడి. ఎందుకు కేడి అన్నానంటే, ఈ రోజున ఇన్ని 5 క్యారెక్టర్లు చేస్తూ దానిలో అన్ని వేరియేషన్స్ ఉంటూ, ఒక క్యారెక్టర్కి అయితే రోజుకి 15-20 కిల్లీలు తిని నోరు పొక్కుపోయి బొగ్గలు వాచిపోయి
అంత కష్టపడి పనిచేసి ఆ ఫస్ట్ ఎస్ఐ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ బొజ్జలు పెట్టుకుని ఆ పళ్ళు పెట్టుకుని ఇంత కష్టపడి సినిమా ఓ పక్కన చేస్తూ ఎక్కడైనా కనిపించినప్పుడు చాలా సింపుల్గా, అణకువుగా, ఒబీడియంట్గా, చాలా పద్ధతిగా, హంబుల్గా అందరినీ పలకరించి చాలా స్వీట్గా మాట్లాడతాడే కేడి కాదండి. అంత గొప్ప క్యారెక్టర్లు చేసినవాడు అంత సింపుల్గా ఉండగలడా? బట్ నేను ఐ రిక్వెస్ట్ యూ శ్రీ విష్ణు, యూ మెయింటైన్ ది సేమ్ స్ట్రోక్ ఆఫ్ హ్యూమిలిటీ ఆల్ యువర్ లైఫ్. గ్రేట్ క్యారెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ క్యారెక్టర్లు అన్నిటికీ అతను గొప్పగా సరిపోయేది. ఇందాక కమల్ హాసన్ గారిది ఒక సెంటెన్స్ విన్నాను నేను. వెన్ ది మెడియోకరిటీ హ్యాస్ బీన్ సెట్ యాజ్ ఎ స్టాండర్డ్, when mediocrity has been set as a standard, that becomes a norm, that becomes extraordinary, and later that becomes a genius అని చెప్పాడు. అంటే మనం మన చెత్త సినిమాలను మనం ఆడించేస్తుంటే, అవి ఆడేస్తుంటే, అవి తీసిన వాళ్ళందరూ కూడా మేము జీనియస్లు అనుకుంటారు నార్మల్గా, న్యాచురల్గా. ఇప్పుడు ఘంటసాల గారు పోయిన తర్వాత బాలు గారు వచ్చి సినిమా పరిశ్రమని దాదాపు 40 ఏళ్ళు నిలబెట్టాడు. తర్వాత ఘంటసాల గారు, బాలు గారి తర్వాత ఇప్పుడు అనేక మంది గాయకులు వచ్చి నిలబెడుతున్నారు. ఎన్టీ రామారావు గారి తర్వాత చిరంజీవి గారు వచ్చి అద్భుతంగా, అంతకన్నా గొప్పగా సినిమా ఇండస్ట్రీని నిలబెట్టాడు. అలాగే ఈ రోజున ఇక్కడ మీకు చెప్పాలి, హసిత్ గోలీ పేల్చిన ఈ గోలీ సోడా ఉందే, మామూలు గోలీ సోడా కాదు. మనం సోడాలు పెట్టి కొట్టుకుంటారు మన ఊళ్ళల్లో, హాట్ మన కొడితే ఆకాశంలో పేలుతుంటాయి బాటిల్స్, సోడాలు, గోలీ సోడాలు. అలాంటి గోలీ సోడా పెట్టి బాక్స్ ఆఫీస్ను కొట్టాడు. ముందు కొట్టింది శ్రీ విష్ణుని. తను తట్టుకోగలిగాడు. తను ఏం కోరుకున్నాడో అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు. అతని జుట్టు మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని ఆలోచనలు గల దర్శకుడు ఎవరైనా ఉంటే కోడి రామకృష్ణ గారు లాగా అదో బెల్ట్ పెట్టాడు. అలాగే కోడి రామకృష్ణ గారు లాగే నువ్వు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు చేస్తూ 100 సినిమాలకు పైగా నువ్వు డైరెక్ట్ చేయాలని నేను ఈ వేదిక ముఖంగా కోరుకుంటున్నాను. 100%. దీనిలో మీరు అందరూ గమనించాల్సిన విషయం, ముఖ్యమైన విషయం ఇంకోటి ఉన్నది. అదేంటంటే ఈ కథని ఎక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే ఎక్కడో మొదలెట్టి మళ్ళీ ప్రెజెంట్లోకి వచ్చి, ప్రెజెంట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడే, వాటన్నిటినీ ఆడియన్స్కి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగాడు. అది హసిత్ గోలీ సాధించిన గొప్ప విజయం. ఎక్కడో మిస్ అయిపోతుంది, మనకు అర్థం కాదు. ఎంత మనం జాగ్రత్తగా చూద్దామన్నా ఎక్కడో మిస్ అవుతుంది ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో. కానీ హసిత్ గోలీ డిడ్ నాట్ అలౌ ఎన్ ఆడియన్స్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ ది స్క్రిప్ట్ అండ్ హిస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. దట్ ఈస్ వేర్ యువర్ గ్రేట్ హసిత్ గోలీ. ఐఎమ్ టెలింగ్ యూ అంటే అవతల శ్రీ విష్ణు, యువతలు నువ్వు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడ్డారయ్యా. డైరెక్టర్ హీరో పోటీ పడ్డం మనం ఎక్కడ చూడడం. ఏదో డైరెక్టర్తో పాటు హీరో పోతాడు, హీరోతో పాటు డైరెక్టర్ పోతాడు, ఏదో అనుకుంటారు, ఆఖరిని ఏదో చూపిస్తారు, చూస్తాం. మన విశ్వప్రసాద్ గారి బోల్డ్ సినిమాలు తీశారు, చూస్తాం. తప్పదు, థియేటర్లో కూర్చున్న తర్వాత మీడియాకి అసలే తప్పదు. కానీ మీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి అంటే సై అంటారే, అలాంటి ఒక గొప్ప కాంబినేషన్ వాల్యూని విశ్వప్రసాద్ గారు, హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ రియల్లీ ఎ స్టార్ ప్రొడ్యూసర్. నాట్ బికాస్ యు ఆర్ మేకింగ్ కాంబినేషన్ ఫిలిమ్స్. అవి ఓకే, దాని తాలూకు ఆర్డర్ వేరు, దాని లైనప్ వేరు, దాని ఛానల్ వేరు, అదంతా ఒక ఎత్తు అయితే, మొన్న కూడా మీకు థియేటర్ దగ్గర నేను చాలా గర్వంగా చెప్పాను వచ్చి, అలాంటి సినిమాలు మీకు కిరీటం పెడితే స్వాగ్ లాంటి సినిమాలు మెలేసుకోవడానికి మీసాలు ఇస్తాయి మీకు. నేను కూడా చేశాను రా చూడండి సినిమాని. ఆల్ లాంగ్వేజెస్కి చెప్పగలిగిన ఒక గొప్ప పొటెన్షియల్ ఉన్న కథని మీరు చాలా సింపుల్గా, మీరు కూడా సింపుల్గా మాట్లాడే వ్యక్తి, బట్ యు రూయిండ్ ది థియేటర్స్. అంత గొప్ప సినిమా తీశారండి. అండ్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఫర్ తెలుగు సినిమా అండ్ దిస్ ఫెస్టివల్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ హసిత్ గోలీ అండ్ శ్రీ విష్ణు. మీ ఇద్దరికి ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సినీ కళామ తల్లి అని మేము రాస్తుంటామే, ఆవిడ దీవెనలతో మీరు ఇంకా చాలా గొప్ప సినిమాలు తీయాలి, గొప్ప కంటెంట్ని క్రియేట్ చేయాలి. అండ్ చేయగలిగే సత్తా, దమ్ము, ధైర్యం, కెపాసిటీ అన్నీ మీకు ఉన్నాయని నమ్ముతున్నాను. వాటన్నిటిని సద్వినియోగం చేసుకోండి. అగో అక్కడ మీ ఎదురుగుండానే మీ గాడ్ ఆఫ్ మోడర్న్ సినిమా ఇన్ తెలుగు మీ పక్కనే ఉన్నారు. మీరు ఏది చేసినా సరే ఆయన ఆస్వాదించి మాకు ప్రేక్షకులకు అందించే ఒక గొప్ప కెపాసిటీ ఉన్న వ్యక్తి మీ మధ్యలో కూర్చున్నారు. కాబట్టి యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ఆల్ ద వేస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు ఇక్కడ